దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. తెలంగాణ కాంగ్రెస్ లో ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇక నుంచి లెక్క మారబోతుంది. అప్పుడే మార్పు మొదలైపోయింది. ఆమె రంగంలోకి దిగి కాదుగా దూసుకుపోతుంది. ఇకపై నోరు జాగ్రత్త, తేడా వస్తే పార్టీ నుంచి బయటకు పోతాం. ఇవి కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వినిపిస్తున్న గుసగుసలు. మీరు తెలంగాణ పాలిటిక్స్ ను ఫాలో అవుతుంటే ఇప్పటికే ఆమె పిక్చర్ క్లారిటీ వచ్చే ఉంటుంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ పరంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆమె బాస్. నటరాజన్ పనితీరుపై ఎంత చెప్పుకున్నా తక్కువే. గతంలో తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ జిల్లా ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండేది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాదాపు అందరూ ఎక్కితే ఫ్లైట్, దిగితే ఫ్లైట్. కండువాలు, వందల్లో బొకేలు, కాళ్లు మొక్కటం, బ్యాగులు మోయడం, ఇలా ఒకటేమిటి ఏఐసిసి ఇన్ఛార్జ్ను ప్రసన్నం కోసం కాంగ్రెస్ నేతల పాటలు అన్నీ కావు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం వీటికి ఆమడ దూరం ఉంటుంది. పొగడ్తలు పడవు, బహుమతులు గిట్టవు. ఒక మాటలో చెప్పాలంటే అంచనాలకు అందని గొప్ప వ్యక్తిత్వం అరుదైన రాజకీయ నాయకురాలు ఆమె. బాధ్యతలు తీసుకున్న రోజే భుజానికి ఓ క్లాత్ బ్యాగ్ తగిలించుకుని ట్రైన్లో సాధారణ ప్రయాణికురాలుగా హైదరాబాద్ కు రైల్వే స్టేషన్ దిగిపోయారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు సైతం ఆమె ఎంట్రీ చూసి అవాక్కైపోయారు. అంతేకాదు, నా బ్యాగ్ ఎవరూ మొయ్యొద్దు, మీ ఆత్మగౌరవం తగ్గించుకోవద్దు అన్న ఏకైక కాంగ్రెస్ నాయకురాలు ఆమె. ఈ తరం రాజకీయాల్లో 100% స్వచ్ఛమైన మచ్చలేని నేత మీనాక్షి నటరాజన్. చూడడానికి ఇంత సింపుల్ గా కనిపిస్తున్న నటరాజన్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే మత్తిపోవాల్సిందే. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని బిర్లా గ్రామ్ నడ్డాలో పుట్టిన నటరాజన్ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలు, అలాగే మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బీజేపీ బాహుబలి లక్ష్మీనారాయణ పాండేను ఓడించి ఎంపీగా రికార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించడం వరకు. నటరాజన్ అంటే పనితోనే పని మాత్రమే మాట్లాడుతుంది. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు, బహిరంగ విమర్శలు, పార్టీ పరువు తీసేలా హద్దులు దాటుతున్న నేతల తీరు ఎక్కువైంది. ఆదిలోనే గమనించి ఇలా వ్యూహాత్మకంగా నటరాజన్ రంగంలోకి దించారు రాహుల్ గాంధీ. అధికారం చేయి దాటకుండా నటరాజన్ అనే బ్రహ్మాస్త్రాన్ని తెలంగాణకు పంపారు. ఆమెకి ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరైనా డోంట్ కేర్. పార్టీ లైన్ దాటితే నిర్దాక్షిణ్యంగా గెంటేస్తామంటున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే తీన్మార్ మల్లనపై సస్పెన్షన్ వేటు. తాజాగా మెదక్ పార్లమెంట్ సమావేశంలో నేతలకు వార్నింగ్. పార్టీలో ఎవరిని విమర్శించాలన్నా అది సమావేశాల్లోనే చెప్పాలని, గొడవలు గాంధీ భవన్ గేటు దాటకూడదని. సోషల్ వేదికలు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే ఎంపీ అయినా మంత్రులైనా ఇక ఇంటికే సాగనంపుతానంటూ కరాఖండిగా చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టిస్తున్న మీనాక్షి నటరాజన్ ఇలా నా బ్యాగులు మోసి నన్ను కాకా పట్టొద్దు అన్న మాటల నుంచి కాకలు తీరిన నేతలను సైతం పార్టీ లైన్ లో పెట్టడం వరకు ఆమె పనితీరు వేరే లెవెల్ అని వినిపిస్తాను. చూడాలి, మీనాక్షి నటరాజన్ ఆశించినట్లు తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు కనిపిస్తుందా, సత్ఫలితాలు ఇస్తాయో లేదో చూద్దాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.